హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బెండకాయ పులుసు చేస్తున్నాను. చాలామంది క్లాత్తో క్లీన్ చేసుకొని వాడుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. నేను ఎప్పుడు బెండకాయలని పొరియలకు మాత్రమే, తాలింపులకు మాత్రమే క్లాత్తో క్లీన్ చేస్తాను. ఇది పులుసు కదా, క్లీన్ చేసుకొని యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. ఒక 10 మినిట్స్, ఒక 5 మినిట్స్ అలా ఇలాగే పెట్టేసి నీట్గా క్లీన్ చేసుకొని పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. క్లీన్ చేసుకొని ఇలా బాగా కడుక్కొని ఇందులో వేసేసుకున్నాం అనుకోండి, నీళ్ళన్నీ ఒడిగిపోతాయి. పులుసు కదా ఫ్రెండ్స్, కొంచెం జిగురుగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ ఇలా పెట్టేసుకుంటే నీళ్ళన్నీ ఒడిగిపోతాయి, మనకి నీట్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. కడిగేసుకుంటే చాలు, ఏం అవసరం లేదు, మళ్ళీ క్లాత్ పెట్టి తుడచాల్సిన అవసరం లేదు. ఈ వాటర్లోనే ఒక 5 టొమాటోస్, ఒక ఆనియన్ సరిపోతుంది. కొద్దిగా కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి, మిక్సీకి పట్టి, ఏం మసాలాలు లేకుండా ఎస్టర్డే నేను చేశాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది మాత్రమే వేసి చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీలో కొద్దిగా కొబ్బరి వేసుకుందాము. ఒట్టి కొబ్బరి. చాలామంది ఫ్రెండ్స్ వచ్చేసి వాయిస్ బ్రైట్గా లేదు అంటున్నారు. నాకు న్యాచురల్గా వాయిస్ గట్టిగానే వస్తుంది. నేను మీ దగ్గర గట్టిగానే మైక్ లేదు కదా, సో అందుకనేసి మీకు అలా అనిపిస్తుంది. 4 పచ్చిమిర్చి వేసాను. ఒక ఆనియన్ని వేసుకుందాం. మీకు బెస్ట్ టిప్ చెప్పాలా ఫ్రెండ్స్, ఇంట్లో కరివేపాకు అలాగే వేస్తే మన వాళ్ళు తినరు కదా, ఇలా మిక్స్ చేసి వేసేసామనుకోండి, దాన్ని సపరేట్ చేయరు. మన వాళ్ళందరికీ, ఇంట్లో వాళ్ళందరికీ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఏది నేను 1/2 కిలో బెండకాయలు తీసుకొచ్చాను, నాకు గ్రేవీకి సరిపోదు అనుకుంటున్నాను. సో ఇంకా 2 ముక్కలు ఒట్టి కొబ్బరి వేస్తున్నాను ఫ్రెండ్స్. అంతే, ఇది మిక్సీకి పట్టుకుందాం ఫ్రెండ్స్. నేను ఈ బెండకాయ కర్రీని కుక్కర్లో చేస్తాను. ప్రెషర్ వచ్చిన తర్వాత ఒక విజిల్కి ముందే ఆఫ్ చేసేసుకుంటాను. చాలా బాగా వస్తుంది కర్రీ చూడండి. కాదు, నేను 1/2 కిలో బెండకాయలు చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఆవాలు చిటపటలాడాక 1/2 ఆనియన్ సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నా ప్రీవియస్ వీడియోలో ఉంది, ఎస్టే చేశాను కదా, దాంట్లోనే. వెజ్ కర్రీ ఏ కర్రీలలోనూ యూజ్ చేసుకోవచ్చు. ఇంగువ చిటికెడు, మనం మిక్సీకి వేసుకున్నాం కదా, ఈ పేస్ట్ కూడా వేసేద్దాము. పచ్చివాసన లేకుండా వేగుతుంది బాగా. ఇది వేగే ప్రాసెస్లో మనం బెండకాయలు, కొద్దిగా చింతపండు అది పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. నేను బెండకాయలు ఇలా పెద్ద ముక్కలు, 3 ముక్కలుగా కట్ చేసుకుంటాను. చిన్నదైతే ఇటు సైడ్ అటు సైడ్ తొడిమ తీసేసి 2 ముక్కలుగా కట్ చేసుకుంటాను. చేసేటప్పుడే ఇలా చెక్ చేసుకుంటే మనకి లోపల ఏమైనా పురుగులు ఉన్నాయో అలా తెలుస్తుంది. కట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో కొన్ని ముదిరిపోయినవి ఉన్నాయి చూడండి.
ఇంకొక కట్ చేసేసాను. ఇక్కడ ఇంకొక పెన్ను పెట్టుకున్నాము. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని బెండకాయలని వాడుచుకున్నాము. మిక్సీ కడిగిన వాటిని ఒక 5 minutes చాలు ఫ్రెండ్స్. బాగా వేగిన తర్వాత జిగురంతా పోతుంది. చూపిస్తాను. మనము టొమాటోస్ని మిక్సీకి వేసుకొని ప్యూరీ చేసి కుక్కర్లో వేసేసుకుందాం. అంతా అయ్యే లోపల లాస్ట్లో చింతపండు వేయాలి కదా, ఇది ఒక ఇంత చాలు. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉంది. ఇది నీళ్ళు పెట్టి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ పైకి వచ్చింది. ఈ టైంలో మనము చిల్లీ పౌడర్, పసుపు, ధనియాల పొడి అంతా వేసేసుకుందాం. 1/2 tablespoon పసుపు, 2 tablespoon ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి 1/2 tablespoon, చిల్లీ పొడి ఒక 3 tablespoon వేస్తాను. చాలు ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టుకుంటే ఇది వేగుతుంది. మిక్సీని కడిగిన వాటర్ని వేసేసుకుందాం. కాసేపు వెయిట్ చేద్దాం పచ్చి వాసన పోయే వరకు. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు. మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మసాలా పచ్చి వాసన లేకుండా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బెండకాయలు వేసేసుకుందాం. బెండకాయలు వేసేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. చింతపండు రసం వేసుకుందాం. ఒకసారి కలుపుకొని ఉప్పు చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా కొద్దిగా ఉప్పు వేయాలి. ఇది నాటు బెల్లము కొద్దిగా వేస్తాను. పులుపు అంతా సమానంగా సరిపోతుంది ఫ్రెండ్స్. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇంకా విజిల్ వస్తుంది అనంగా ఆఫ్ చేసేసి ప్రెషర్ తీసేసి కర్రీ అయిపోతుంది మనకి. కుక్కర్ పెట్టేస్తున్నాను. విజిల్ వచ్చేలా ఉంది చూడండి. ప్రెషర్ పైకి వస్తుంది. ఇప్పుడు ఆఫ్ చేసేసి అలాగే పెట్టేస్తాం ప్రెషరు. ఒక 5-10 minutes తర్వాత తీసేస్తే మనకు గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ప్రెషర్ మొత్తం వెళ్ళిపోయింది. నేను 10 minutes ఆఫ్ చేశాను. చూడండి కర్రీ సూపర్గా ఉంది కదా. బెండకాయ ఉడికిందో లేదో అనుకుంటారు. చూడండి ఉడికిపోయింది. ఇలా చేసుకొని తింటే జిగులు కూడా ఉండదు. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి నా మీద నమ్మకంతో ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను వెజిటేబుల్స్ ఎక్కువగా తింటాను. ఏమనుకోకూడదు మీరు, అంత తింటున్నారు ఇంత తింటున్నారు అనేసి. ఓకేనా. బెండకాయ చూడండి ఎంత బాగా వేగిందో. సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి.